ఇప్పుడు మ్యాన్ బిహైండ్ రామ్నగర్ కాజా అసలు ఎవరు స్టార్ట్ చేసినారు, ఎట్లా స్టార్ట్ అయింది? ఆగమన్ వీడియో మహారాష్ట్ర దాకా పోయింది. అసలు ఆ ఐడియా ఎట్లా వచ్చిందన్న మనకు ఆగమంది? ఎవరైతే లాల్బాగ్ గణేశుడు రెడీ చేస్తారో వాళ్ళ త్రూ రామ్నగర్ కా రాజా అన్న పేరు ఎట్లా వచ్చిందన్న మనకి? ఎంత ఘనంగా చేసినామా, 50 మంది బ్యాండ్ పెట్టినామా, ఇచ్చివాడు వేసినాము ఆగమన్లో. అన్న ఈసారి ఆ హనుమంతుంది కాన్సెప్ట్ అసలు క్రేజీ ఉండే, అసలు ఎవరికి వచ్చింది అన్న ఐడియా? ఏ గల్లీలో చూసినా రాజానే కనిపిస్తుంది, ఏ గల్లీలో చూసినా బాంబే స్టైల్ వినాయకుడే కనిపిస్తుంది. और आगमन भी ऐसे ऐसे आगमन दिखाता है कि तबीयत खुश हो जाती और रामनगर के राजा तो हमारे राजा है. ఇప్పుడు దుష్టశక్తుల నుండి కాపాడుతుంది అని ఒక స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపించి మా విజయాన్ని చెప్పి మొత్తం క్లియర్గా పిక్చర్ వేయించి టైం వచ్చేసి 3 అవుతుంది రాత్రి. పబ్లిక్ని అడుగుదాం ఎట్లుంది నిమజ్జనం, మొత్తం లైటింగ్, పూణే డోలు, వేరే సెటప్ ఉంటుంది. ఇంకా అన్న సర్ప్రైజ్ ఇస్తా అంటుండు లాస్ట్ డే. కానీ మా రామ్నగర్ కా రాజా నుంచి కూడా ఒక చిన్న రిక్వెస్ట్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ముందుగా జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఎక్కడున్నామంటే ఇవాళ మన పార్థుబాయ్ చెప్తాడు. కనిపిస్తుంది కదా, ఇంకా చెప్పేది ఉంది. రామ్నగర్ కా రాజా ఇంకెక్కడ, మన రామ్నగర్ కా అడ్డా, రామ్నగర్ కా రాజా. సో ఎందుకున్నాం ఇవాళ ఈడ అంటే, అసలు మీరు ఆగమని చూసినారు, నెక్స్ట్ ఎట్లా గణేశుడు సెటప్ ఉంది, ఎన్నో వీడియోలు చూసి ఉంటారు. అసలు రామ్నగర్ కా రాజా ఎట్లా స్టార్ట్ అయింది, ఎవరు ఆర్గనైజరు, రామ్నగర్ ద మ్యాన్ బిహైండ్ రామ్నగర్ కా రాజా అసలు ఎవరు స్టార్ట్ చేసినారు, మొత్తం క్లారిటీ వీడియో ఇంటర్వ్యూ తీసుకున్నాం అన్నది సాయి సంతోష్ అన్నది. ఇప్పుడు ఇంటర్వ్యూ వస్తుంది, మీరు చూడండి డీటెయిల్గా అన్న ఎక్స్ప్లెయిన్ చేసేయండి మనది ఎట్లుంటుంది కాన్సెప్ట్స్, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తుర్రు, మీరు ఇంకా ముందు చూడగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం మొత్తం గణేశుడు సెటప్ ఏదైతే ఉందో క్లారిటీగా ఒక వీడియో వేస్తున్నాము, అది కూడా చూడండి. సో అందరికీ ముందు జై బోలో గణేష్ మహారాజ్కి. చూసినాం కదా ఎక్కడ వచ్చేసినాము, మన రామ్నగర్ కా రాజా, రామ్నగర్ కా షాన్. ఆగమన్లు అందరు సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మ్యాన్ బిహైండ్ రామ్నగర్ కా రాజా అసలు ఎవరు స్టార్ట్ చేసినారు, ఎట్లా స్టార్ట్ అయింది, సాయి సంతోష్ అని అడుగుదాం. మేము ఈ త్రిశూల్ యూత్ అసోసియేషన్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఇది 27th ఇయర్. 27 ఇయర్స్ నుంచి మేము గణేషుని పెట్టుకుంటూ వచ్చినాము. డిఫరెంట్ కాన్సెప్ట్, ఇక కాన్సెప్ట్స్ గురించి నీకు తెలియదు ఏముంది, మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకొని వచ్చి గణేషుని మేకింగ్లో కానీ సెట్టింగ్స్లో కానీ అన్ని కాన్సెప్ట్స్ మనం పబ్లిక్కి చూపించాల్సిన విధంగా ఎలా చూపించాలి, ఏం చూపించాలని ఒక 1 year ముందు ప్లాన్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ వైపు నడిచేది త్రిశూల్ యూత్. అదైతే స్టార్టింగ్ అందరికి తెలిసిందే. అసలు ఒకప్పుడు నాకు ఇప్పటి గుర్తు, ఒకప్పుడు మీరు పూణే నుంచి గణేశుడు తెచ్చింది హైదరాబాద్లో మీరే ఫస్ట్ నాకు తెలిసినంత వరకు. మేము ఒక 8 years బ్యాక్ బాంబే నుంచి ఎవరైతే లాల్బాగ్ గణేశుడు రెడీ చేస్తారో వాళ్ళ త్రూ మేము కాంటాక్ట్ అయ్యి సేమ్ అదే మోడల్ ఒక 8 years బ్యాక్ రామ్నగర్కి తీసుకురావడం జరిగింది. ఇయర్ పబ్లిక్లో చాలా రెస్పాన్స్ వచ్చింది. ఇంకా మమ్మల్ని చూసి చాలామంది యూత్ మోటివేట్ అయ్యి మా ద్వారా కాంటాక్ట్ అయ్యి ఇవాళ ఏ గల్లీలో చూసినా రాజానే కనిపిస్తుంది, ఏ గల్లీలో చూసినా బాంబే స్టైల్ వినాయకుడే కనిపిస్తుంది. సో ఫస్ట్ మహారాష్ట్ర స్టైల్ గణేష్ తెచ్చింది హైదరాబాద్లో మనమే. సో అన్న ఒక డౌట్ ఉండే, లైక్ ఆగమన్ వీడియో మహారాష్ట్ర దాకా పోయింది, అక్కడ నుంచి కూడా మనకు కమెంట్స్ వస్తున్నాయి మొత్తం. సో అసలు ఆ ఐడియా ఎట్లా వచ్చిందన్న మనకు ఆగమన్ది కాన్సెప్ట్? అది ఆగమన్ మేము ఒక 6-7 years నుంచి చేసుకుంటూ వస్తున్నాము. దేవుని నలుగురికి చూపించాలనే ఒక ఆశతోటి మేము ఆగమన్ కాన్సెప్ట్ తీసుకొచ్చినాము, చేసినాము. ఎవ్రీ ఇయర్ లాస్ట్ 3 years నుంచి వానలో కూడా పబ్లిక్ ఎక్కడ తగ్గలేదు. దేవుని చూడడానికి పబ్లిక్స్ భక్తులు వస్తున్నారు. ఈ ఇయర్ అంటారా ఈ ఆగమన్ మీ వీడియోలు మహారాష్ట్ర వరకు వెళ్ళిందంటేనే దట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్. ఆ కాన్సెప్ట్స్ అనేది అందరం కలిసి కూర్చొని ఎడ్యుకేటెడ్ మైండ్ తోటి ఏది ఎట్లా చేసే ప్లానింగ్ ప్రకారం వెళ్ళి లైవ్గా ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ అయ్యే విధంగా చేసినాం ఈసారి. రామ్నగర్ కా రాజా అన్న పేరు ఎట్లా వచ్చిందన్న మనకి? ఈ పేరు పెట్టి కూడా ఒక 8 years అయిపోయింది. మేము ఫస్ట్ టైం బాంబే నుంచి తెచ్చినప్పుడు రామ్నగర్ కా రాజా బాంబేలో చూసి మేము ఇక్కడ తీసుకురావడం జరిగిందని మీకు ఇందాక చెప్పినా కదా, అదేవిధంగా రామ్నగర్ కా రాజా అని పెట్టినాము. ఇవాళ ఎన్ని రాజాలు అయినాయి,
అంతా మన హిందూకి మంచిదే. అవును. హిందూయిజం ప్రకారం అది చాలా మంచిదే. అందరం ఒకటే. ఏ గల్లీలో గణేశుడున అందరం వెళ్ళడం, పాల్గొనడం, రావడం. ఇందులో కాంపిటీషన్ ఏం లేదు. ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు. హిందూ ధర్మం ప్రకారం ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాము, దేవుడికి సేవ చేస్తున్నాము. సేవ చేసే వరకే మనము, మిగతా అంతా దేవుని దయ. అన్న ఈసారి ఆ హనుమంతుంది కాన్సెప్ట్ అసలు క్రేజీ ఉండే, అసలు ఎవరికి వచ్చింది అన్న ఐడియా? మేము యాక్చువల్గా ఒక 3 years ముందు ఒక మ్యారేజ్లో చూసినాను నేను. 3 years నుంచి వాళ్ళని ఫాలో అప్ చేసి ఈ ఇయర్ అది మన దగ్గర దేవుడు ఆశీస్సులతోటి మన దగ్గర తెచ్చాము. ఇంకా మిగతా అంతా ఇక మీ ట్రైలర్లో చూసినట్టే హైలైట్ అంటే అదే ఇచ్చి వాడేసినాము ఆగమన్లో అంతే. అన్న మన వీడియో చూసిరు అన్న, మీకు ఎట్లా అనిపించింది అన్న? యాక్చువల్లీ మీ వీడియో మీరు షూట్ చేసిర్రు, మీరు పంపించే వరకు మాకు కూడా ఎవరికి తెలియదు. ఇక మేము కాదు, మీరు ఇచ్చి వాడేసారు వీడియోలో. మనం ఇచ్చేసినాం అన్న, అంతే, మనం ఇచ్చేసినాం వీడియోలో. అసలు మన గణేశుడు కాన్సెప్ట్ ఏముందన్న, ఇయర్ ఏంది కాన్సెప్ట్, ఏమేమి చేయించినాము, ఎట్లా చేయించినాము? నేను మా పెద్దోళ్ళ దగ్గర నుంచి విన్నది ఏంటంటే, కాశీలో శివునికి కాశీని రక్షిస్తూ వరాయి మాత కొలువై ఉంటుంది. ఓన్లీ మధ్యరాత్రి మాత్రమే తిరుగుతుంటుంది. అండ్ ఒక వారిలో సర్వసైన్యాధ్యక్షురాలాగా వ్యవహరించి కాశీని ఎప్పటికప్పుడు దుష్టశక్తుల నుండి కాపాడుతుంది అని నేను విన్నాను. సో దాన్ని చాలామందికి తెలీదు. అది ఒకసారి దాన్ని బయటికి చెప్దామన్న కాన్సెప్ట్ తోటి దీన్ని ఇట్లా ప్లే చేయడం జరిగింది. ఇట్లా ఒక వారికి వెళ్తున్న సీన్ క్రియేట్ చేసి సర్వసైన్యాధ్యక్షురాలు వారు ముందుండి నడిపిస్తున్నట్టు, వెనకాల శివుడు రూపంలో గణేశుడు ఉన్నట్టు దీన్ని చిత్రీకరించడం జరిగింది. సో దీన్ని స్కెచ్ చేయడానికి గుడ్లలో కనుక్కొని ఇట్లా ముందుకెళ్ళొచ్చు, ఈ రూపంతో ముందుకెళ్ళొచ్చు అని క్లియర్ చేసుకొని దెన్ ఒక స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపించి మా విజన్ని చెప్పి మొత్తం క్లియర్గా పిక్చర్ వేయించి దెన్ దీన్ని తీసుకెళ్ళి ఎవరైతే వినాయకుని తయారు చేస్తారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇట్లా కావాలి అని చెప్పి స్కెచ్ చేయించి దెన్ డై తీపిచ్చి తయారు చేయించడం జరిగింది. సో చూసినారు కదా గైస్, ఇట్లాంటి కాన్సెప్ట్ నార్మల్గా మనము ఎట్లా వెళ్తాం, మన దులిపేట గణేశుడు వీడియో చూసే ఉంటారు మీరు. ఆడ పోయి ఉన్నవే తీసుకొని బుక్ చేసుకొని వచ్చే టైప్ కాకుండా దగ్గరుండి మన కాన్సెప్ట్ ఏందో ఆర్టిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేసి అవన్నీ స్కెచ్ చేయించి ఆ మోల్డ్ తయారు చేయించి గణేశుడు తయారు చేయించారంటే మన గణేశుడు అంటే ఎంత ప్రేమ చూడండి, గణేశుడు పైన మనకు భక్తి చూడండి, ఎంత డెడికేషన్ మన అందరి కోసం, మన అందరికి చూపాలి కొత్త కాన్సెప్ట్ అన్న అసలు వీళ్ళ థింకింగ్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. నెక్స్ట్ అన్న వచ్చేసి మన డెకరేషన్ ఏందన్న కాన్సెప్ట్, ఎన్ని రోజులు పట్టింది చేయనీకి, అసలు ఈ ఐడియా ఎడికెళ్ళి వచ్చింది? అంటే ఇప్పుడు మనము గుళ్ళలో వెళ్తే అక్కడ అద్దాల మీద అని చూస్తుంటాం చాలా గుళ్ళలో. ఆ కాన్సెప్ట్లో క్రెడియోస్కోప్ లాగా మొత్తం పూజ గదిని మొత్తం డెకరేట్ చేద్దామని చూసినాం. కానీ ప్లేస్ సహకరించకపోవడం వల్ల దీన్ని ఓన్లీ 3 sides మాత్రమే చేయగలిగినాం. సో దాన్నే ఈ మొత్తం మండపంని ఒక మిర్రర్ మీదలా చేద్దామని మొత్తం మిర్రర్ కాన్సెప్ట్ తోటి దీన్ని స్టార్ట్ చేసినాము. ఫస్ట్ ఒక విజన్తో వెళ్ళి దాన్ని బుక్ మీద స్కెచ్ మీద తీసుకొని వచ్చి దాన్ని రియాలిటీకి తీసుకురావడానికి చాలా టైం జరిగింది. చాలా థింగ్స్ కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది స్పేస్ వల్ల. అండ్ మోరోవర్ ఆర్టిస్ట్ కూడా, అంటే ఎవరైతే ఇది చేసేవాళ్ళు కూడా చాలామంది మేము అనుకున్నట్టు యాంగిల్స్లో మిర్రర్స్ని కూర్చోబెట్టడం కూడా పాసిబుల్ కాదు అన్నారు. సో దానికి కాంప్రమైజ్ కొంచెం డిఫరెంట్ చేసి ఆల్టర్ చేసి ఇట్లా దీన్ని అవుట్పుట్ తీసుకొని వచ్చినాం. అండ్ మోరోవర్ చాలామంది కల్కట్టా ఆర్టిస్ట్ని కూడా తీసుకొని వచ్చి కొంచెం వాళ్ళ పర్యవేక్షణలో చేయించినాం, మొత్తం కాకుండా మాస్టర్స్ని. సో మంచి స్పందన వచ్చింది. ఇట్లాంటి స్పందన వస్తూ ఉంటే నెక్స్ట్ టైం కూడా ఇంకా మంచి చేయాలనిపిస్తుంది. మీరు కాంప్రమైజ్ అయ్యి ఆల్టర్ చేస్తేనే ఇట్లా చేసినారంటే మీ విజన్తో స్కెచ్ చేసి పర్ఫెక్ట్ మీరు విజన్ దింపు ఉంటే ఏ రేంజ్లో ఉంటుండేనో జస్ట్ ఊహించుకోండి, మీకే కమెంట్లో పెట్టండి. నెక్స్ట్ అన్న మన యూనిటీ మనం ఎట్లుండాలి అన్న కాన్సెప్ట్ మీద చెప్పండి అన్న. ఎందుకంటే ఈ క్వశ్చన్ అడగద్దు అనుకున్నా, ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు మీరు బయట, మనం ఎట్లుంటే మనకు ఫ్యూచర్ మంచిగా ఉంటుంది అని ఒక మాట మీరు మీ మాటలో చెప్పండి. ఇప్పుడు ఈ గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అయ్యింది బాల్ గంగాధర్ తిలక్ తోటి. ఎప్పుడైతే ఫ్రీడమ్ స్ట్రగుల్ బ్రిటిషర్స్ నుంచి ఇండియాకి వార్ టైంలో అందరినీ యూనిటీగా ఒక స్టేజ్ మీదకి తీసుకురావడానికి
బాల్ గంగాధర్ తిలక్ ప్రతి చౌరస్తాలో కానీ ప్రతి జంక్షన్లో కానీ హిందువుల యూనిటీ ఐకమత్యం గట్టిగా ఉండాలని గణేష్ పండుగలను ఏర్పాటు చేసి ఎవరికి తెలియకుండా అక్కడికి వచ్చి ప్రీచింగ్స్ ఇచ్చి యూనిటీ అనేది ఎట్లా, మనం ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం బ్రిటిషర్స్ని ఎదుర్కోగలుగుతామని అక్కడ రాత్రి అంతా స్పెండ్ చేసి చెప్పి హిందువుల ఐకమత్యాన్ని బాల్ గంగాధర్ తిలక్ అప్పుడు స్టార్ట్ చేస్తే అది ఫాలో అవ్వకుంటూ ఇవాళ మొత్తం దేశం అంతా గణేష్ ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం ఇవాళ. అదేవిధంగా హిందువులందరూ యూనిటీగా ఉండాలి. ఎక్కడైతే హిందువులు ఐకమత్యంగా ఉంటారో అక్కడ ఆ రాష్ట్రం కానీ అంతా ప్రాస్పరస్గా ఉంటుంది. అందుకే మేము కూడా ఇవాళ ఎవరు వచ్చినా కానీ బొట్టు పెట్టి తీర్థం ఇచ్చి హిందువుల సాంప్రదాయం ప్రకారమే చేస్తాము. పండగ ఫెస్టివల్ వాతావరణం అనేది హిందువుల సాంప్రదాయం ప్రకారం పోతేనే ఇవాళ రేపు ఫ్యూచర్ జనరేషన్ అందరికీ మనకు తెలుస్తుంది. వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు అన్న చేస్తున్నాడు అంటే నా వెంబడి ఒక ఐదు ఏజ్ గ్యాప్లలో యూత్ ఉన్నది. రేపు నా తర్వాత వాళ్ళు చేస్తారు, వాళ్ళ తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తారు. ఇది చేసి ఇలా కొనసాగిస్తే తప్ప హిందువుల ఐకమత్యం మనం ఇదే విధంగా చూపించాలి అనేది మా కాన్సెప్ట్. 100% ఎంత ఘనంగా చేసినామా, ఎంత గట్టిగా అది చేసినామా, 50 మందిని బ్యాండ్ పెట్టినామా అనేది కాదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే హిందూస్ అందరూ కలిసి ఒక స్టేజ్ మీదకి వచ్చి ఒక పండగ వాతావరణం దేవుడి సేవ చేసుకోవడం కావాలి మాకు కూడా. అది మా కాన్సెప్ట్. ఇంకా మిగతాది అంటారా, దేవుని దయ, దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తాము, దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తే ఆ విధంగా మేము పోతాము. 100% అన్న. అందరం కలిసి ఉంటేనే మంచిగా ఉంటుంది. అందరం కలిసి ఉంటే ఏ అడ్డంకులు రావు. ఒకరికొకరు సహాయం చేసుకుంటే ముందుకు కదలచ్చు. ఈ గణేశుడు యొక్క కాన్సెప్టే అది. అందరం ఐకమత్యంగా ఉండి అందరం కలిసిమెలిసి ఉంటే ఎటువంటి వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయలేరు, మనం డిస్టర్బ్ కాము. ఐకమత్యమే మహాబలం అనే ఒక కాన్సెప్ట్ని ప్రూవ్ చేయడమే ఈ ఉత్సవాలు. 100% అన్న. సో ఇక్కడ మన గణేశుడి దగ్గర గణేశుడు పెట్టినామా, ఏదో ఆగమనం చేసినామా, తీసేసినామా అని కాకుండా ప్రతి ఒక్కటి ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా గట్టిగా వేయడమే కాక ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. నేను లాస్ట్ టైం చూసిన, అన్నని అడుగుదాం ఈ ఇయర్ ఏమేమి పెడుతున్నాం ఫ్యూచర్లో అని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఇంకా 4-5 డేస్ ఉంది పర్దు నాకు తెలిసి. మనము కంపల్సరీగా ప్రతి ఇయరు దేవుణ్ణి ఊరేగిస్తాం, పల్లకి సేవ చేస్తాం. కొంతమంది పెద్దవాళ్ళు ఉండొచ్చు, కాలనీలో ఉండొచ్చు, కాబట్టి మేమే దేవుణ్ణి పల్లకీలో పెట్టి ఊరేగిస్తుంటాం. బాజా భజంత్రీలతో ఊరేగిస్తాం. ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చేయొచ్చు. అదొక విధంగా చేసి దేవుణ్ణి ఊరేగించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాము. దీని తర్వాత ఒకరోజు రాత్రి జాగరణ చేస్తాము. రాత్రి అంతా గణేష్ జాగరణ, అమ్మవారి జాగరణ చేస్తాము. భక్తి పాటలు పాడతాము. పిల్లలు కానీ మనతో పాటు ఉండేటోళ్ళు అంతా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు కొంచెం సేపు. అన్నదానం అయితే చాలా భారీ ఎత్తున చేస్తాము. 4వ తారీఖు ఉంది ఈ ఇయర్ అయితే. 4th సెప్టెంబర్ రోజు చేస్తున్నాం సాయంత్రము. అన్నదానం అయిపోయిన తర్వాత ఒక గణపతి హోమము, చండీ హోమం అవి చేస్తాము. దాని తర్వాత ఇంకేముంది, మన ఫేవరెట్ నిమజ్జనం, బ్యాండ్, డ్యాన్స్, ఎంజాయ్మెంట్. అందరిలాగా ఎంజాయ్మెంట్ వేరే లెవెల్. ఇక్కడ మీకు తెలుసు, ఆగమన్లో చూసారు ఆల్రెడీ. మొత్తం లైటింగ్, పూణే డోలు, వేరే సెటప్ ఉంటుంది. ఇంకా అన్న సర్ప్రైజ్ ఇస్తా అంటుండు లాస్ట్ డే. ఇంకా కొత్తగా ఏమైనా కాన్సెప్ట్ చేస్తుండే మా అన్న, చెప్తలేడు, చూద్దాం. స్వామి మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ, పాల్గొంటారు ఇక్కడ? మీ స్టార్టింగ్ 27 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాను. 1998 నుంచి ఇక్కడే ఉన్నాను నేను కూడా. మేమంతా యూత్ అందరం కలిసిమెలిసి మంచిగా ఈ వినాయకుని ఉత్సవం మంచిగా గ్రాండ్గా మా తమ్ముళ్ళు మా అందరూ మంచిగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న మా ప్రతి ఒక్క యూత్ ప్లస్ మెయిన్ మా గణేష్ చాలా సపోర్ట్ మాకు. టైం వచ్చేసి 3 అవుతుంది రాత్రి. पब्लिक ने एट्लुंदी भाई कैसा है, कब किधर से आ रहे हैं आप? हम मलकपेट से आ रहे हैं. दिस इज़ अवर फर्स्ट टाइम विजिटिंग दिस गणेश. सुपर ऑसम. द थीम इज़ ऑल्सो ऑसम. बहुत प्यारा गणेश है. और हम वी ऑल केम लाइक अराउंड 15 पीपल्स. देर आर 15 पीपल्स. फैमिली. We came along with our family. You can see our family. This is our big family. कैसा लगा भाई गणेश मूर्ति को देख? बहुत 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 प्यारा है. बहुत ज़्यादा प्यारा है. बहुत ज़्यादा प्यारा है. बहुत प्यारा लगा गणेश.
बहुत अच्छा लगा, डेकोरेशन भी बहुत अच्छा है आपका। और देखो मैं ना गणेश चतुर्थी को पैदा वैसे हूँ, तो गणेश जी और मेरा एक ही दिन रहता। सभी से रिक्वेस्ट है, एक बार जोर से बोलो, बोलो गणपति महाराज की जय, गणेश महाराज की। समझो गणेश चतुर्थी बोलो तो इसका जान है, समझ गए। ये मुझे है ना हर रोज़ बताता आगमन, और आगमन भी ऐसे ऐसे आगमन दिखाता है कि तबीयत खुश हो जाती। वेरी नाइस। और रामनगर के राजा तो हमारे राजा है। आप सभी रामनगर के निवासियों को हमारा बहुत बहुत धन्यवाद, दिल से धन्यवाद। ఇప్పుడు వరకు విన్నారు కదా అప్డేట్స్ అన్ని, గణేష్ చతుర్థి ఎట్లుంటుంది, మన కాన్సెప్ట్లు ఏంది, నెక్స్ట్ ఏం జరగబోతున్నాయి, ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తారు అప్డేట్లు. ఇంకా డిఫరెంట్ వీడియోస్, డిఫరెంట్ యాంగిల్స్లో గణేషుడు ఎట్లా కనిపిస్తాడు. ఇంకా మీరు కూడా ఏమైనా మన గణేషుడు వీడియో తీస్తే ట్యాగ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు వచ్చేసి రామ్నగర్ కా రాజా. మీరు సెర్చ్ చేసి గణేషుడిని ట్యాగ్ చేయండి. మీరు తీసిన వీడియోలు కూడా మనం పోస్ట్ చేద్దాం. అందరం కలిసి ఉండాలి, అదే కాన్సెప్ట్. ఇక్కడ ఏమంటారన్నా కాన్సెప్ట్ అదే, కానీ మా రామ్నగర్ కా రాజా నుంచి కూడా ఒక చిన్న రిక్వెస్ట్. శివసాయి చెరుకు అని యూట్యూబ్ ఛానల్ మనోడిది, ఎడ్యుకేటెడ్ వేలో పోతాడు. మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి, ప్రమోట్ చేయాలి, కొంచెం ఫాలో చేయండి. శివసాయి చెరుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అన్న.